ఇప్పుడు మీరు ఒకసారి అంటే పోలింగ్ బూతులు పడకొచ్చారా? మీ మీద ప్రధాన ఆరోపణ రాలేదండి. మీరు దౌర్జన్యం చేశారు కదా పోలీస్ స్టేషన్ మీద. ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు మా మనిషిని కొట్టి కావాలని చెప్పేసి అతన్ని తీసుకెళ్లేసి కేసు కూడా లేదు, ఇక్కడ ఉంటే ఏదో ఒకటి గొడవలు అవుతాయి అని చెప్పేసి తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. అతని మీద ఎఫ్ఐఆర్ కానీ కంప్లైంట్ కానీ ఏమి లేదు. అప్పుడు నేను పోతా నువ్వు రారా, ఇంకేం గొడవలు లేవు, అయిపోయింది కదా ఎలక్షను అంటే, ఎలక్షన్ కూడా అయిపోయింది అప్పుడు, పోలింగ్ అయిపోయింది, అందుకని నువ్వు రా, నీ మీద ఎవరు కంప్లైంట్ లేదు కేసు లేదని చెప్పేసి నేను రమ్మన్నాను అంతే. దాన్ని దానేమో నేను ఆ నుంచి తీసుకొచ్చినట్టు దానికి ఒక పోతద్దం జల్లి ఏందేందో ఇతను పోయి ఎస్పీ దగ్గరికి పోయి కొందరుకాలంగా చేశారు. చీరాల ఎమ్మెల్యే బలరాంకు మీకు కొంతకాలంగా మాటలు లేవాటే నిజమేనా? అదే లేదండి, బలరాం మనకు బాగానే ఉంటాం, ఆయన సీనియర్గా వయసులో పెద్దవాళ్ళు, ఆయనతో కూడా బాగానే ఉంటాం. ఆయనగా వైఎస్ఆర్లోకి వెళ్ళిపోయారు అక్కడ ఉండే లోకల్ ఇష్యూస్ వల్ల, అంతేగాని మాకు వేరే విధంగా ఏం కూడా. సో ఇక్కడ ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ది ఫ్లెక్స్లది కొంత దుమారంలో పెరిగింది, అసలు కూడా వచ్చేదాకా కొసలు ఉండే పార్టీ అన్నట్టుగా. సో కానీ మీరు మాత్రం ఇది ప్రతిపక్షాలు వాళ్ళు పెట్టినాయి, ఆ జూనియర్ ఎన్టీఆర్ అంతా అన్ని చోట్ల ఫొటోస్ తీసేశారు. జూనియర్ ఎన్టీఆర్ది ఆ రోజు ఒకసారి ఇక్కడ పెట్టిన దాని మీద ఎవరో కావాలని చెప్పేసి ఆ ఫ్లెక్సీ తీశారు, దాని విత్ ఎవిడెన్స్ తో కూడా పట్టుకొని అది కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఎవరు చేపించారా, ఎక్కడి నుంచి వచ్చిందా అంతా కూడా ఆ రోజు నిరూపించాం. ఎవిడెన్స్ కూడా పట్టుకుని వాళ్ళ ఇంటికాడికి పోయి సీసీ కెమెరాలో పట్టుకొని వాళ్ళ ఇంటికాడికి పోయి పట్టుకొచ్చి ఎందుకు చేశారంటే నాకు డబ్బులు ఇచ్చి కట్టమన్నారు, నాకు డబ్బులు ఇచ్చి తీయమన్నారు అని చెప్పి. అసలు మాకు తెలియదు, అది మాకేం సంబంధం. మీకే ఒక కాంట్రవర్సీగా చేసే ప్రయత్నం వాళ్ళు చేయించారు కదా. మేము చేసామని ఎవడు అనలేదు, ఎవరు కాంట్రవర్షన్ లేదు, జరిగిన దాన్ని మేమే పట్టుకొని అప్పగిచ్చాం.